జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి గంజాయి వ్యవహారంపై ఈగల్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఓవైపు సుధీర్ రెడ్డిని డీ అడిక్షన్ సెంటర్లో చేర్చిన పోలీసులు ఆయనకు గంజాయి డ్రగ్స్ సరఫరా చేసే నెట్వర్క్స్తో ఉన్న సంబంధాలపై ఆరా తీసే పనిలో ఉన్నారట. డీ అడిక్షన్ సెంటర్ నుంచి సుధీర్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత డ్రగ్స్ గంజాయి నెట్వర్క్ లింకులపై ఈగల్ ఫోర్స్ విచారణ చేయనుంది. కూటమి నేతలకు ఇంకెంతమందికి డ్రగ్స్ లింకులున్నాయో కేంద్రం విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి వ్యవహారంపై ఈగల్ టీం విచారణ కొనసాగుతోంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి. ఈగల్ టీం రైడ్లో మరో ఇద్దరితో సుధీర్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. ఖచ్చితమైన సమాచారంతో ఈగల్ టీం ఆ అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించింది. అదే సమయంలో సుధీర్ రెడ్డికి పరీక్షలు నిర్వహించగా గంజాయి తీసుకున్నట్లు తేలింది. మరోవైపు తనకు గంజాయి తీసుకునే అలవాటు ఉన్నట్లు ఈగల్ పోలీసుల ముందు అంగీకరించాడు సుధీర్ రెడ్డి. ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్తో పాటు చుట్టుపక్కల ఐటీ కారిడార్, సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లలో డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, వినియోగంపై ఈగల్ టీం ప్రత్యేక నిఘా పెట్టింది. డ్రగ్ పెడ్లర్స్ నెట్వర్క్తో పాటు ఎవరికి అమ్ముతున్నారు, వారెవరు అని ట్రాక్ చేస్తోంది ఈగల్ ఫోర్స్. ఇందులో భాగంగానే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి గంజాయి తీసుకుంటూ ఈగల్ టీంకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అయితే ఇక్కడితో ఈ వ్యవహారాన్ని వదిలేయకుండా ఈగల్ టీం మరింత ఆరా తీసే పనిలో ఉందట. ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డితో టచ్లో ఎవరున్నారు, అతనికి గంజాయి ఎక్కడి నుంచొచ్చింది, సుధీర్ రెడ్డి గత చరిత్ర ఏంటి, డ్రగ్స్, గంజాయి సప్లై చేసే వాళ్లతో ఎప్పటినుంచి టచ్లో ఉన్నారు అనే కోణాల్లో పూర్తి సమాచారం సేకరించే పనిలో ఈగల్ ఫోర్స్ ఉంది. మరోవైపు కూటమి నేతల డ్రగ్స్ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారో, డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నారో తేల్చాలన్నారు. కేంద్ర ప్రభుత్వమో ఇంటర్పోల్ విచారణ జరపాలన్నారు. గంజాయి, డ్రగ్స్ మాఫియా నుంచి ఏపీని కాపాడాలన్నారు. సుధీర్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరున్నారో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.